హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. సో సర్కంసిషన్ అనేది ఎవరికి అవసరము, ఎందుకు అవసరము అంటే చాలా కాలం నుంచి ఏంటంటే పలానా రిలీజియన్ వాళ్ళే ఈ సున్తి అనేది లేదంటే కత్న అనేది చేయించుకోవాలి వేరే రిలీజియన్లో. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఇది ఓన్లీ పలానా రిలీజియన్ వాళ్ళే చేసుకోవాలి కదా, మనకి అవసరం లేదు కదా అంటే. సర్కంసిషన్ ఒకందుకు ఏంటంటే సైంటిఫికల్గా ప్రూవెన్ ఏంటంటే సర్కంసిషన్ ఎర్లీ ఏజ్లో చేపించుకోవడం వల్ల ఫ్యూచర్లో పెన్నిస్కి క్యాన్సర్ రాకుండా ఆ రిస్క్ అనేది తగ్గిస్తుంది అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్. సో సర్కంసిషన్ అనేది ఏంటంటే అది చేసుకోవడం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో హైజీన్ ఇష్యూస్ ఉండకుండా అండ్ ఫర్దర్గా అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో ఏంటంటే చాలా మందిలో యూజువల్గా చిన్నపిల్లల్లో ఆ ముందు చర్మం అనేది క్లోజ్గా ఉంటా ఉంటుంది. సో లోపల గ్లాండ్స్కును ఆ ముందు చర్మానికి లైట్గా అతుకులు ఉండి అదే అడిషన్స్ ఉండి వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ అంటే పెద్దవాళ్ళు కొంచెం యూరిన్ పోసినప్పుడు కొద్దిగా ముందుకు వెనక్కి అనడము అట్లా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం వెనక్కి రాకపోవడం కానీ లేకపోతే ఫర్దర్గా లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ చర్మం ముందు చర్మము చిట్లిపోవడము, దురద రావడము, లేదంటే చాలా మంది ఏంటంటే సెక్స్ చేసిన తర్వాత ఆ చర్మం అనేది పగిలినట్టు అవుతుంది, దురద వస్తుంది, లేదంటే బాగా నొప్పి వస్తుంది అనే కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎక్కువగా ఏంటంటే మనము ఇన్ఫెక్షన్స్ బలనైటిస్ కానీ లేదంటే బలన పాస్టైటిస్ లేదంటే బిఎక్స్ఓ ఇవన్నీ ఎక్కువ శాతం ఏంటంటే నార్మల్ పబ్లిక్లో వస్తూ ఉంటే దాట్ టు అండ్ ఇంకా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అనేవి లేదంటే ఈ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇనిషియల్గా ఏదైనా క్రీమ్లు రాయడము లేదంటే కొన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల టెంపరీగా ఆ ఇన్ఫెక్షన్ కాస్త తగ్గి టాబ్లెట్స్ ఆపేసినాక లేదంటే క్రీమ్లు ఆపేసినాక మళ్ళీ ఒక 10 daysకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ చర్మానికి దానికి ఉన్న ఎలాస్టిక్ తత్వం నేచర్ అనేది కోల్పోతూ ఉంటుంది. దానివల్ల చర్మం వెనక్కి రాక వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ అండ్ సైమిల్టేనియస్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ వస్తూ ఉంటారు. సో వీటికి ఏంటంటే మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం సర్కంసిషన్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ స్టాబ్లర్ అనే డివైస్ తోటి చేస్తూ ఉంటాం. సో దీనితో ఏంటంటే వాళ్ళకి ఫర్దర్గా మళ్ళీ ఈ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదంటే దానివల్ల సెక్షువల్ ప్లెజర్ తగ్గడం కానీ లేదంటే కొంతమంది ఏం అడుగుతూ ఉంటారంటే సార్ ఈ సర్కంసిషన్ చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారా అంటే సర్కంసిషన్కి అండ్ ఇన్ఫెర్టిలిటీకి దీనికి సంబంధం లేదు. సో సర్కంసిషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో మీకు ఎటువంటి ఇబ్బందులు సంఘానికి సంబంధించి ఉన్న కన్సల్టెంట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.